వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ వెంకట్. ఫిబ్రవరి 14th మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు? ఆ రోజు క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ అని సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమాకి వెళ్తున్నాను. గర్ల్ ఫ్రెండ్ అయితే చెప్పకూడదు అది. నేను అతను నెక్స్ట్ మీరు ఎవరికి లవ్ చేయలేదా? చేసాం, బ్రేకప్ అయింది. ఇక వాళ్ళ గురించి డిస్కషన్లు ఎందుకు అనేసి అంటే ఎందుకు బ్రేకప్ అయింది? తన పెళ్ళి అయిపోయింది. క్యాస్ట్ వేరు. కేవలం క్యాస్ట్ వల్లే మిమ్మల్ని విడిచిపెట్టారంటారా? అవును, క్యాస్ట్ కంపల్సరీ ఇంకా ఇంపార్టెన్స్ ఉంది. మారితే బాగుంటుంది సొసైటీ. ఎందుకు మీరు అంత ఫీల్ అవుతున్నారు? లవ్ చేసాం కాబట్టి. అదేటండి అలాగే అడుగుతారు. ఫీల్ అవ్వక. ఫీలింగ్ ఉంది ఇంకానా. నో అని చెప్పడానికి రీజన్ ఏంటి? నో అని చెప్పలేదు, పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది అంతే. వెళ్ళిపోయింది పెళ్లి చేసుకొని. రిలేషన్లో ఉన్నాము. స్కూల్ డేస్ నుంచి కూడా లవ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. కెరీర్లో ఫోకస్ మీద పెట్టా. ఫోకస్ అలా కెరీర్ మీద పెట్టా. ఫిబ్రవరి 14th లవర్స్ డే ఎంతో గొప్పగా సెలబ్రేషన్ చేసుకుంటారు. తనే నా సొంతం అంటూ భావనతో ఎదురు చూస్తూ ఉంటారు. దానికి మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే నేనేమనుకుంటా అంటే ఓకే, పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ ఆన్ వ్యాలంటైన్, బట్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఏ రియల్ గుడ్ పార్ట్నర్ దెన్ ఎవ్రీడే విల్ బీ ఏ వ్యాలంటైన్. అంటే ప్రతిసారి అలా ఉంటుంది అని ఏం లేదు. బట్ వేరేస్ మనకేంటి అంటే ఒక సపరేట్గా స్పెసిఫిక్ డే అలా సెలబ్రేట్ చేసుకోవాలి అని. ఓకే, హూ ఆర్ సెలబ్రేటింగ్, ఇట్స్ అ వెరీ గుడ్ నైస్. టు మీ స్పెషల్ డే అని ఏం లేదు, బట్ బికాస్ హీఈస్ మై సైడ్ ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ ఐ రిక్వైర్డ్, సో ఐఎమ్ హ్యాపీ విత్ దాట్. ప్రేమికుల రోజు మీకు ఏమనిపిస్తుంది? నాకు తెలియదు. సింగిల్ బాయ్. ప్రేమికుల రోజుని మీరు ఏ విధంగా భావిస్తారు? అంటే ఇది ఎవరి పెర్సెప్షన్లో వాళ్ళు కరెక్ట్ అండి. మా ఏజ్లో ఇది తప్పు అనిపించవచ్చు, వాళ్ళ ఏజ్లో ఇది కరెక్ట్ అనిపించవచ్చు. అది మనం పూర్తిగా నెగిటివ్గా చెప్పలేము. ప్రేమ అనేది లేకపోతే లైఫే లేదు కదా. లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్? అంటే లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. మేనమామ కూతురే. ఫస్ట్ మేడంకి మీరు ప్రపోజ్ చేస్తారా, మేడం మీకు ప్రపోజ్ చేస్తారా? నేనే ప్రపోజ్ చేశాను. అప్పుడు మీకు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ ప్రపోజ్ చేశాను, తను తర్వాత చెప్తానని చెప్పింది. తర్వాత అలా సెట్ అయింది. వ్యాలంటైన్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు? ఎలా అంటే అదే బర్త్డే కేక్ తీసుకొచ్చి కట్ చేస్తాం. నెక్స్ట్ తన గిఫ్ట్ అదే సర్ప్రైజ్ గిఫ్ట్ ఏదైనా ఇస్తాం. హ్యాపీ అనిపిస్తుందా? హ్యాపీ. కోరుకున్న వాళ్ళ దగ్గర హ్యాపీ ఫీలింగ్ ఉంటుందా? హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంటుంది. దానికన్నా అదే మన కోట్ల ఆస్తి. మనం అనుకునే పార్ట్నర్ మనకు రావడమే మనకు చాలా పెద్ద ఆస్తి. సార్ మీకు ఫస్ట్ ప్రపోజ్ చేసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అది చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తే కదా. బావకి నేనంటే చాలా ఇష్టం. కాకపోతే ఇంకా తనకంటే చిన్నదాని కాబట్టి అంత ఫీలింగ్ ఏం లేకుండే. తర్వాత ఇంకా హ్యాపీ తను చేసుకోవడం. ప్రేమికుల రోజుని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు? అలా ఏం లేదండి, సెలబ్రేషన్ అని కాదు కానీ హ్యాపీ ఎప్పుడు నార్మల్గానే ఉంటుంది. బర్త్డే చేసినట్టే ఉంటుంది. ఎవ్రీడే మాకు బాగా మంచిగానే హ్యాపీగానే ఉంటుంది. ప్రేమికుల రోజులాగే ఉంటుంది. ఆ రోజు పర్టికులర్గానే ఏం కాదు. కాకపోతే ఏదైనా అది 14th కాబట్టి Feb 14th అని ఏదైనా గిఫ్ట్ అండ్ సర్ప్రైజ్ అనేది ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఫిబ్రవరి 14th అంటే ఏంటి? అసలు ఫిబ్రవరి 14th ఎందుకు జరుపుకుంటారు? అది యాక్చువల్గా అందరికీ తెలిసిన విషయమేనండి. అది లవర్స్ డే అని యాక్చువల్గా అందరూ సెలబ్రేట్ చేసుకుంటుంటారు. అది పాశ్చాత్య సంస్కృతి అయితే, ఇండియన్ సంస్కృతి అయితే కాదు. అది అక్కడ నుంచి ఇంపోర్ట్ అయ్యి మన భారతదేశానికి వచ్చింది. అది దాని యొక్క కాన్సెప్ట్ క్లియర్గా చాలామందికి అవగాహన కూడా లేదండి. ఏంటంటే ఫిబ్రవరి 14th అంటే కేవలం లవర్స్ డే, అంటే అందరు లవర్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. దాని తాలూకా స్టోరీ ఏంటి, దాని ఎక్కడ ఎవరున్నారు, అసలు దీనివల్ల ఎందుకు వచ్చింది ఇది అనేది చాలామందికి అవగాహన లేదు. నా దృష్టిలో యాక్చువల్గా దీని యొక్క దినం పెట్టడం మంచిదే, కానీ వాళ్ళు ఆచరించే విధానం కానీ జరుపుకునే విధానం కానీ కొద్దిగా విభేదించి ఉంటుంది అనమాట. సో రోజు మంచిదే, కానీ దాని ఆలోచన విధానం, దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానం ఒక క్రమ పద్ధతితో ఉండాలని నా భావం. మీరు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారా, లవ్ మ్యారేజ్ చేసుకున్నారా? నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నానండి. ప్రతి ఒక్కరికి ఏదో క్రష్ ఉంటుంది, కానీ అయినప్పటికీ కూడా శాశ్వతమైనది మ్యారేజ్ అయిన తర్వాత భార్యతో జీవించేదే. అది శాశ్వతమైనది, అది హ్యాపీనెస్ని ఇస్తుంది కూడా. దీన్ని కూడా ఇంకోటి చెప్పాలండి. యాక్చువల్లీ మీరు ఫిబ్రవరి 14th అని అంటున్నారు కదా. ఈ 14th ఎవరైతే లైఫ్ పార్ట్నర్తో కలకాలం జీవించి ఉంటారో, ఎప్పుడైతే శాశ్వత బంధం ఏర్పడుతుందో ఆ బంధానికి పునాది ప్రేమ. మేడం, మీకు సార్తో ఉండే స్వీట్ మెమరీస్ ఏంటి? చాలా ఉన్నాయండి. మ్యారేజ్ అయితే ఎప్పటికీ మర్చిపోలేను. తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత తను చూసుకునే విధానం అది నాకు ఎప్పుడు మర్చిపోలేనండి. తను దూరం అదే తను సార్ బిలాస్పూర్లో వర్క్ చేస్తున్నారు. దూరంగా ఉండేటప్పుడు కలిసి ఉండాలని అప్పుడు ఆలోచిస్తాను. సారే మీకు ప్రపోజ్ చేశారా? సార్ చెప్పండి మేడం.
మరి ఫిబ్రవరి 14th లవర్స్ డే కదా, ప్రేమికుల దినోత్సవం. మరి మీరు దానికి మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? సార్ ప్రపోజ్ చేశారు, నేను చేశానండి. మా ఇద్దరిది అంటే మావి అవుతారండి. మాకు చిన్నప్పటి నుంచి ఒకరికొకరు తెలుసు. ఎప్పుడు అంటే ఆ డే కలిసి ఉండాలనుకుంటాం కానీ కొన్ని కొన్ని సమయాల్లో కలిసి ఉండలేకపోతుంటాం. కానీ హ్యాపీ అండి సార్తో. మరి ఫిబ్రవరి 14th మరి సార్కి ఎలా ప్రపోజ్ చేస్తారు ఇప్పుడు? ఇప్పుడు చేయమంటున్నారా? చేయమంటాను. మళ్ళీ మీ చిన్ననాటి గుర్తులు ఇప్పుడు ఒకసారి నెమరు వేసుకుంటారని. మాకు చిన్ననాటి అంటే మాకు మ్యారేజ్ అయితే 13 years అవుతుందండి. అది బాబుని నేను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ, సేమ్ టు యూ. ఫిబ్రవరి 14th ప్రేమికుల రోజు మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అంటే సార్ అదో లవర్స్ డే అని చెప్పి పెట్టారు 14th అని. It's a great day to celebrate for lovers as we done with our love marriage. It's nice. So we have a day to celebrate. అంటే మీరు లైఫ్లో చాలా హార్ట్ఫుల్గా మీకు ఎవరున్నారు అనిపిస్తుంది? My husband. Yes, my husband. He so loves me. Love you, Baba. Love you. లవ్ యూ టూ, లవ్ యూ టూ. మీరేమనుకుంటున్నారు సార్? అంటే మీకు ఎంతో ఇష్టంగా ఉండి మీకు ఏదైనా స్వీట్ మెమరీగా ఉండేది ఏంటున్నది అంటారు? స్వీట్ మెమరీ అంటే మ్యారేజ్ చేశారు. ఇప్పుడు మనకి యాక్చువల్లీ లవర్స్ డే వచ్చింది, ఫైన్. అండ్ అగైన్ ఈ లవర్స్ డేకి ఇది ఒక స్పెషల్గా ఉంటుంది. ప్రత్యేకంగా లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి ఇంకా ప్రత్యేకంగా ఉంటుంది. ఫిబ్రవరి 14th లవర్స్ డే కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు ఆడ పెళ్ళి ఓకే. లవ్ మ్యారేజా మీది? అరేంజ్ మ్యారేజ్ ఫ్యామిలీ అమ్మ. అదే మరి మేడంకి మీరు పెళ్లి చేసుకున్నారు కదా, లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? నార్మల్గా లేవండి ఫీలింగ్స్ చెప్పడానికి. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? మీరు చేశారా? అది వేరే ఇది అయింది అనమాట, ఇంట్లో కూడా అయింది. అంటే ఇంట్లో అరేంజ్డ్ కమ్ లవ్. ఫిబ్రవరి 14th అంటే ప్రేమికుల రోజు కింద చెప్తా ఉంటారు. ప్రేమికుల రోజు అంటే ఏంటి మీ దృష్టిలో, ఏమనుకుంటున్నారు మీరు? చెప్పండి. తెలియదు సార్ ఫిబ్రవరి 14th అంటే ఏంటి సార్? ఏముంటుంది, వ్యాలంటైన్స్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేనేం ఫీల్ అవ్వట్లేదు. ప్రేమికుల దినోత్సవం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏమనుకోండి, ఏమనుకుంటున్నారు? మీ ఫీలింగ్స్, హౌ ఈజ్ ఫీలింగ్? Nice. మీరు ఎవరికైనా లవ్ చేశారా? లేదు. మీరు ఎవరికైనా లవ్ చేశారా? లేదు. చేయలేదా? ప్రేమికుల రోజు అంటే ఏంటి అసలు? మీరు ప్రేమని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? నేను నిజమైన ప్రేమ ఉన్నోడికి ప్రేమికుల రోజు అవసరం లేదండి. ప్రతిరోజు వాళ్ళిద్దరి మధ్య ఉండేది ప్రేమ ఉంటుంది. ఆ అనుబంధాలతోనే వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. దానికంటూ ఒక రోజు మరి అది ఎందుకు పెట్టారు, దేనికి పెట్టారు మనకైతే తెలియదు. నా దృష్టికి వచ్చేసరికి అది పెద్ద అవసరం లేదు అనుకుంటాను. మీరు ఎవరికైనా లవ్ చేశారా? లేదండి, కాలేజీలో ఉన్నప్పుడు మామూలుగా ఉంటుంది కానీ రియల్ సరదాగా ఉంటుంది అంతే. యూత్ కదా, కొంచెం అన్నీ ఉంటాయి. ఇప్పుడే లేదండి. ఇప్పుడు నేను ప్రస్తుతాన్ని అయితే నేను నా భార్యని లవ్ చేస్తున్నాను. అంటే ప్రేమికుల రోజుని మీరు ఎలా చూస్తారు? అసలు అది మన దేశం నుండే కాదు కదండి. ఒక హిందువుగా నేనైతే దాన్ని అసలు అదొక డే ఉందని కూడా తెలియదు. జనరల్గా 14, 15 అంతే. మనకి ఫిబ్రవరి 14 అంతే. ప్రేమించి పెళ్లి చేసుకునే పరిస్థితి లేకుండానే చాలామంది విడిపోయి వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితి వరకు వచ్చింది. ఎందుకని అంటారు? ఏమి చెప్పడానికి ఏం లేదు. ఇందులో తొందరపడతానని తప్పించి ఇంకోటి లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా, మామూలుగా పెళ్లి చేసుకుని ప్రేమించుకున్నా సరే ఒకరికొకరు కట్టుబడి ఉంటామన్న ఆ నిబద్ధత లేకపోవడం వల్ల విడిపోతారు సగం. విడిపోయే ముందు ఆలోచించుకోకుండా విడిపోవడం వల్లే బాధకు కారణం కూడా. ఆ బాధపడతామని తెలిసినప్పుడు కొద్ది రోజులు కామ్గా ఉంటే కలిసే ఉంటారు. విడిపోయి బాధపడాల్సిన అవసరమే ఉండదు. వ్యాలంటైన్స్ డే అంటే సో వ్యాలంటైన్స్ డే అనేది ఇట్స్ ఏ సెన్స్ ఆఫ్ ఆర్ట్. లైక్ ఒక లవ్ని రిప్రజెంట్ చేస్తూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేస్ని మనం ఒక లవ్లో ఫీలింగ్స్ని ఇంప్రెస్ చేయడానికో, లేదు అని అంటే మన లైఫ్ పార్ట్నర్ని షేర్ చేసుకోవడానికి ఒక సెలబ్రేషన్స్ అని చెప్పొచ్చు. కేవలం ప్రేమికుల రోజుగా ఫిబ్రవరి 14th ఎందుకు పెట్టారంట? అది దానికి ఎగ్జాక్ట్గా ఐడియా నాకు కూడా తెలియదండి. బట్ స్టిల్ ఏంటి అని అంటే ప్రతి పండగ ఎలాగైతే మనం చేసుకుంటామో అలాగే ఒక లవ్ అనేది ఏ రోజైనా ఎప్పుడైనా ఎవరికైనా రావచ్చు, చెప్పలేము. కానీ ప్రతి ఒక్కరు కూడా ఫిబ్రవరి 14th అనే డే అనేది ఒక సెలబ్రేషన్ కింద మనం చూస్ చేసుకుంటాం అనమాట.